మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం. మేము పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటదా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఉచిత విద్యుత్ ఎత్తేస్తామన్నది పచ్చి అబద్ధం. స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్. 2017లోనే తైపాక్షిక ఒప్పందం. అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా రైతు డిస్కమ్ సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రిలీజ్ చేస్తాం. కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందే కుమ్మరిస్తాం. రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నారు. వారి డిఎన్ఏలోనే మోసం, అబద్ధాలు. కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు చెప్పగలరా? గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే. తుమ్మడి ఎట్టిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడుతున్నోళ్ళు కేసీఆర్ పేరు మార్చుతారా? ఇక మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా తాను సీఎం గా 2029 ఎన్నికలకు వెళ్తామని వెల్లడి. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలానే మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా ఒకవేళ మా ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడితే 24 గంటల ఉచిత విద్యుత్తు రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయము, ప్రజలను ఓట్లు అడగము. ఒకవేళ మేము మీటర్లు పెట్టకపోతే ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటుందా? ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతుందా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును రద్దు చేసి మోటార్లకు మీటర్లు పెడుతున్నామంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్టీసీలోని బోధి పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అసలు తెలంగాణలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు పునాది వేసి డిస్కంలను 69,741 కోట్ల నష్టాల్లోకి నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేసే వెసులుబాటు అవుతుందని చెప్పారు. ఈ వ్యవసాయ ఉచిత విద్యుత్తు, లిఫ్ట్ ఇరిగేషన్, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రైతు డిస్కం కు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సో ఇక ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఉన్నదో ఒక మొత్తం కూడా పంట పొలాల దగ్గర ఇక మీటర్లు పెడతారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా ప్రచారం చేసింది. నమస్తే తెలంగాణలో ఉండొచ్చు, ఇక వడ్లు కొనాల్సిందే కేంద్రమే అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. సో ఇక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట, నాది మహేష్ కుమార్ గౌడి సక్సెస్ఫుల్ కాంబినేషన్. నేను 2034 వరకు తెలంగాణలోనే ఉంటా. ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఏకైక ఆలోచన. నాలో చిన్న మార్పు కూడా లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ది నాది అత్యంత విజయవంతమైన కాంబినేషన్. మా ఇద్దరి కాంబినేషన్ లోనే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని ముందే చెప్పాను. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేష్ కుమార్ గౌడ్ కు మరింత మంచి పదవి రావచ్చు. రాష్ట్రంలో సర్వేల ప్రక్రియ నడుస్తుంది. సక్సెస్ జనగణన కొనసాగుతున్నది. జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి తొందర లేదు. సో ఇక జిహెచ్ఎంసీ అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎలాంటి తొందర లేదట, ఇంకా టైం పడుతుందట బానే. సో మహేష్ కుమార్ గౌడ్ది నాది చాలా సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్తుండ్రు. సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంట వాళ్ళిద్దరు. మరి మహేష్ కుమార్ గౌడ్ పైన ఈ బిగ్ టీవీ అనేటటువంటి ఒక ఛానల్ అన్ని కథనాలని మొత్తం కూడా చిత్రీకరించి ఆయన పైన వరుసగా కుట్రలు చేసింది కదా. ముఖ్యమంత్రి గారికి మరి అది కనబడలేదా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అందులో మౌనంగా ఉన్నాడు? మొత్తం కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన విపరీతంగా, అంటే మహేష్ కుమార్ గౌడ్ ఇక పిసిసిగా ఫెయిల్ అయిపోయిండు, ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా అసలు చేయడం వస్తలేదు, లేకపోతే ఆయన ఇల్లు మంచిగా పెట్టుకున్నాడు, గాంధీ భవన్ చక్కగా లేదు. ఈ రకంగా బిగ్ టీవీ ఛానల్ మొత్తం కూడా వరుసగా కథనాలు అల్లి మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ పైన బట్ట కాల్చి మీనేసే ప్రయత్నం చేసింది. బట్ట కాల్చి ఆయన పైన పడేసే ఒక ప్రయత్నం చేసింది. సో ఇది బీసీ సమాజం మొత్తం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది. బీసీ బిడ్డల అందరం కూడా మనం కలిసి కట్టుగా ఉండకపోతే, మనం అందరం కూడా ఏకంగా ఉండకపోతే
ఇదే రకంగా మన పైకి వస్తారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆ కుర్చీలో కూర్చుంటే చాలా మంది ఓర్చుకోవట్లేదు. చాలా మందికి కడుపులో దాన్ని దిగమింగుకోలేక ఆయన పైన తప్పుడు ప్రచారాలు తెరపైకి తీసుకొని వచ్చి అధిష్టానం దగ్గర మహేష్ కుమార్ గౌడ్ వల్ల అసలు ఏం చేయలేకపోతుండు, ఆయన వల్ల ఏం చేత కావట్లేదు అని చెప్పి వీళ్ళే కొన్ని వీడియోలు చేసుకొని మహేష్ కుమార్ గౌడ్ని తప్పుగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఇది ముఖ్యమంత్రికి కనబడట్లేదా? రేవంత్ రెడ్డి గారు కనబడట్లేదా? అన్ని తెలుస్తాయి కానీ ఆయన మాట్లాడు, అన్ని ఆయనకు తెలుస్తాయి. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక మీడియా ఛానల్ ఇంత కుట్ర చేస్తా ఉంటే పనిగట్టుకొని మరి ఆయన పైన తప్పుడు ప్రచారాలని కథనాలని మొత్తం కూడా ఒక సినిమా మాదిరిగా ఒక సీరియల్స్ మాదిరిగా వీడియోల రూపంలో ఇట్లా వదిలి మొత్తం కూడా జనాలకు తప్పుడు సమాచారాన్ని చూపెడతా ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం పాటిస్తుండు? ఒక బీసీ బిడ్డ పైన, ఒక పిసిసి అధ్యక్షుడి పైన ఒక ఛానల్ మొత్తం కూడా ఈ రకంగా వార్తలని అల్లుతా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవాళ ఆయన నోరు లేపే ప్రయత్నం చేయట్లేదు? మళ్ళా తెరపైకి వచ్చి నాది మహేష్ కుమార్ గౌడ్ది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్ అట, ఇక విలేజ్ కరెంట్ ఆఫీసరు రైతు డిస్కమ్ లో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్లకు ఛాన్స్ అట, అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కార్ యోచన. ఇక రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి, గ్రామాల్లో ఎక్కడ కరెంట్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం అట. ఇక రైతులకు మేలు జరిగే అవకాశం. సో ఇది నిజంగా రైతన్నలకు శుభవార్త అని చెప్పొచ్చు. రైతన్నలకు ఇది శుభవార్తనే, కానీ ఈ కరెంట్ ఆఫీసర్లకు వాళ్ళకు కూడా శుభవార్తనే అని చెప్పొచ్చు. కానీ కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక విలేజ్ కరెంట్ ఆఫీసరు రైతు డిస్కమ్ లో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్లకు ఛాన్స్ అట. ఈ అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కారు యోచన. ఈ అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటే వాళ్ళకి జీతాలు మరి ఇస్తారా, పంగనామం పెడతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే దిక్కులేదు పాపం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఆగమవుతున్నారు. జీతాలు రాక కుటుంబాలు మొత్తం కూడా నడి రోడ్డు పాలైపోతున్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కామెంట్స్ పెట్టి ఫోన్లు చేసి అసలు జీతాలు ఏందన్నా ఇప్పటికీ వేయట్లేదని చెప్పి వాళ్ళకు ఒక 5-6 నెలలుగా జీతాలు రావట్లేదట. మిషన్ భగీరథ కానీ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రిలో చేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇట్లా రకరకాలుగా చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావట్లేదు జీతాలు, నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, రైతు డిస్కమ్ లో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్లకు ఛాన్సు, అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కారు యోచన. రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి, గ్రామాల్లో ఎక్కడ కరెంట్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం, రైతులకు మేలు జరిగే అవకాశం. సో ఇది కొంత శుభవార్తనే, ఇది రైతులకు ఖచ్చితంగా శుభవార్త. ఎందుకంటే ఊళ్ళో ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కరెంటు ఒక అధికారి అంటే ఒక అవుట్ సోర్సింగ్ లో ఉన్నా కూడా ఒక ఊరికి కరెంటు ఆఫీసర్ ఉంటే గనక రైతులకు ఏమైనా సమస్య ఉంటే, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కరెంటు పోయినా లేకపోతే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా టక్కున ఫోన్ కొట్టి రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సో అట్లా దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది, దాంతో పాటుగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది. సో ఇది సర్కార్ ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయము, చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఒక కరెంట్ ఆఫీసర్ ఉంటే రైతన్నలందరికీ కూడా కరెంటు ఇబ్బందులు వచ్చినప్పుడు, కరెంట్ సమస్యలు వచ్చినప్పుడు ఫోన్లు చేసి పిలిపించుకుంటారు. సో చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే తెలియక వాళ్ళే వైర్లను ముట్టుకోవడము, రైతులే కరెంటు ఫీజుల దగ్గరికి వెళ్ళి పెట్టడము. సో ఆ రకంగా చేయడం వల్ల రైతులకు తీవ్రంగా ప్రాణ నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులే కదా ఎక్కువ ఉంది. సో రైతులకు ఎంత చేసినా తప్పులేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఒక 12,000 మందికి ఉపాధి ఇవ్వడం ఒక గొప్ప లక్ష్యంగా పెట్టుకుందట. ఇక గ్రామాల్లోకి త్వరలో విలేజ్ కరెంట్ ఆఫీసర్లు రాబోతున్నారట. ఇక కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేశాక వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుంది. అవుట్ సోర్సింగ్ కింద లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం కల్పించి నెలకు 15,000 కనీస వేతనం ఇవ్వాలని భావిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మేలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకే రైతు డిస్కమ్ లో పనిచేయడానికి ఇప్పటి వరకు 2,000 మంది ఉద్యోగులను మాత్రమే తీసుకున్నారు. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది 1,000 మందే ఉన్నారట. ఇక వీరంతా పర్మనెంట్ ఉద్యోగులు.
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలను ఈ కొద్ది మందితో పరిష్కరించడం కష్టమని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు కాలిపోయినా, లైన్లు తెగిపడినా త్వరగా రిపేర్ చేయడం వీలు కాదని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యుత్ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇటీవల ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు గ్రామానికో కరెంట్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సో గ్రామానికి ఒక కరెంట్ ఆఫీసర్ వస్తాడట. ఇక ప్రతి ఊర్లో, మీ ఊర్లోకి ఒక కరెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనకు 15,000 జీతం ఇస్తారట. సో మీరు ఆయనకి ఏం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ఆయనకు జీతం ఇస్తుంది. ఇక మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి, ఇక ఫీజులు కాలిపోయినా, లేకపోతే కరెంటు వైర్లు తెగిపడ్డా, కరెంటు పోయినా, లేకపోతే నీళ్లు రాకపోయినా, ఏమైనా మోటార్లు ఖరాబ్ అయినా, ఏ సమస్య ఉన్నాయి, ఇక రైతులందరికీ కూడా ఈ కరెంట్ ఆఫీసరు అందుబాటులో ఉండాలి ప్రతి గ్రామంలో. సో వాళ్ళని అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారట. దీని ద్వారా 12,000 మందికి కూడా ఒక ఉపాధి లభించనుంది. కాకపోతే తీసుకోండి, తప్పులేదు, కానీ అవుట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వండి ఫస్ట్. ఆ అవుట్ సోర్సింగ్ జీతాలు దిక్కులేక వాళ్ళు ఏడుస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తీసుకొని వచ్చి దాంట్లోనే కలిపితే ఇక వీళ్ళిద్దరు కలిసి ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది.